చెప్తా ఉన్నా. రైట్ వేణుగోపాల్ గారు, సో మంత్రి నారా లోకేష్ అన్నట్టు సీఎం కంటే ఎక్కువ భద్రతను మేము కేటాయిస్తున్నాము అని అంటే అక్కడ ప్రతిపక్షాన్ని కానీ ప్రతిపక్ష నాయకుడు జగన్ని కానీ చూసి మీరు ఏమైనా భయపడుతున్నారా? ఎందుకు జగన్ వెళ్ళినప్పుడు మాత్రమే రోడ్లు తవ్వకాలు చేపడుతున్నారు? వేణుగోపాల్ గారు మ్యూట్లో ఉన్నారు. రోడ్లు తవ్వడం మేడం, మీకు ఈ డిబేట్ లోనే చెప్పాను, ఇదే క్వశ్చన్ ఇంతకు ముందు అడిగారు. రోడ్లు తవ్వడం కానీ, బ్యారికేడ్లు అడ్డం పెట్టడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే కూటమి ప్రభుత్వం భయపడడం కానీ, ఇవన్నీ వాళ్ళ భ్రమలో బతుకుతున్నారు. చెప్పా, దానికి సిద్ధం సభలే ఉదాహరణ చెప్పిన. 175కు 175 కుప్పంతో సహా అన్నారు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? 11కు వచ్చి తంతే 11కు వచ్చి పడిపోయారు. మళ్ళీ వీళ్ళు ఇదే భ్రమలో ఉండి ఈ రోజు ఏదైతే మహిళల్ని వ్యతిరేకించి మహిళల్ని దుర్భాషలాడిన వ్యక్తిని పోయి పరామర్శించడానికి పోవడమే ఒక సిగ్గుచేటు కార్యక్రమం. ఏదైతే మైండ్స్ దోచుకునేసి అదే విధంగా ఏదైతే కోర్టులో ఉండే దస్తావేజులను కాల్చేసి ఆ కేసులు పెట్టుకొని జైల్లో ఉండే వ్యక్తిని పరామర్శించడమే ఒక సిగ్గుచేటు కార్యక్రమం. ఇలాంటి సిగ్గుచేటు కార్యక్రమాలకు పోయి వాళ్ళని పరామర్శించడమే కాకుండా మళ్ళీ ఆయన వెనకాల జనాలు తరాలుగా వచ్చేస్తున్నారని, ఆయన గుంతలకు తవ్వుతున్నారని, బారికేడ్లు పెడుతున్నారని ప్రభుత్వాన్ని మళ్ళీ ఒక బ్లేమ్ చేయడం. ఏం మేడం, ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏమరంటే జగన్మోహన్ రెడ్డి పైన తప్పుడు కేసులు పెడుతున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకుల పైన తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎందుకంటే మేము వాళ్ళు ప్రశ్నిస్తున్నాం, సూపర్ 6 గురించి ప్రశ్నిస్తున్నాం కాబట్టి వాళ్ళు మా పైన తప్పుడు కేసులు పెడుతున్నారు అంటున్నారు. మేడం, ఈ రోజు దాదాపు 64 లక్షల మందికి 34,000 కోట్లు పైన ఈ రోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా తల్లికి వందనం కార్యక్రమం ఇవ్వడం జరిగింది. గ్యాస్ దీపం పథకం సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15 ఆర్టీసీ బస్సులు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సరే ఇవన్నీ చేస్తున్నారు, ఓకే. లా అండ్ ఆర్డర్ సంగతి ఏంటి? లా అండ్ ఆర్డర్ సంగతి అంటే మీరు ప్రతి పర్యటనలో కూడా ఎవరో ఒకరికి హాని జరుగుతుంది. నిన్న కూడా ఒక కానిస్టేబుల్ చేయి విరిగిపోయింది. మరి ఎందుకు ప్రతిసారి జరిగినప్పుడు ఏదో ఒక సంఘటన ఇలా ఎందుకు బయటకు వస్తుంది? లా అండ్ ఆర్డర్ ని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఈ రోజు అదే చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చేస్తుంటే ఇప్పుడు ఒక సభ పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు 30 యాక్ట్ 141 సెక్షన్ తో ఎక్కడ సభలు సమావేశాలు ప్రతిపక్షాలు పెట్టకుండా చేశాడు, దిష్టిబొమ్మలు కాల్చకుండా. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్మిషన్ కావాలంటే మాకు ఇన్ని మైకులు కావాలి, ఈ ప్లేస్ లో మేము మీటింగ్ పెడుతున్నాం, ఇది చేస్తున్నాం అన్నప్పుడు అక్కడ మాత్రమే భద్రత కట్టుదిట్టంగా ఇస్తారు. ఎందుకంటే ఒక గ్రౌండ్ లెవెల్లో మీటింగ్ జరిగితే ఇస్తారు. రోడ్లో పోయేటప్పుడు ఈ విధంగా ఏదైతే హెలికాప్టర్ దిగితే రోడ్లోకి పోయినప్పుడు ఆయన మిద్దిపై నుంచి చేయి ఊపినప్పుడు ఆయన టీవీలో చూపించుకుంటారు. ఈ రోజు ఏదైతే మొన్న వ్యవసాయ మార్కెట్ జరిగిందో బంగారుపాలెంలో, ఆ మార్కెట్ కూడా సాక్షిలో చూపిస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమని, ఏదో ఒకటి ప్రభుత్వం పైన బురద జల్లేవాలి, వాళ్ళు తుడుచుకుంటా ఉండాలి. మనం ఏదైతే అవినీతి చేసినామో 5 సంవత్సరాలు అవినీతి బయటకు రాకుండా ఉండాలి అనే ఉద్దేశం తప్ప ఇక్కడ ఎక్కడా కానీ భద్రతా లోపం కానీ ఇంకొకటి లేదు. ఈ రోజు కారు పైన వీళ్ళు ఎక్కించుకొని వీళ్ళు తొక్కించుకుంటే మా కార్యకర్తనికి మేము కాంపన్సేషన్ ఇచ్చుకున్నాము, మా కార్యకర్తను మేము తొక్కించుకుంటున్నాము అంటే దానికి ఎవరు ఏం చేసింది ఏం లేదు. ఆ కార్యకర్తలకే ఉండాలి. గత 5 సంవత్సరాల కార్యకర్తలకు ఏం న్యాయం చేసినారు, సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి దాంట్లో ఎంత అవినీతి జరిగిందో, కార్యకర్తల్ని అధికారానికి దూరంగా ఏ విధంగా జెండా మురిపిస్తున్నారు, అధికారం తెప్పించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కార్యకర్తలను దూరం పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చినాక ఏదైతే కార్యకర్తలు దూరం పెట్టారో, కార్యకర్తలు కూడా 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయకుండా దూరం పెట్టడం జరిగింది. ఇదే కార్యక్రమం జరిగింది. మళ్ళీ వీళ్ళేదో రాష్ట్రాన్ని, ప్రజల్ని, కార్యకర్తల్ని ఉత్తరించేసినట్టుగా మేము తప్ప ఇంకెవరు ఉత్తరించారు, మాకు జనం తండోపదాలుగా వచ్చేస్తున్నారని చెప్పడం వీళ్ళు భ్రమ తప్ప ఇంకా వేరేది లేదు మేడం. రైట్. కృష్ణాంజలి గారు, వైసీపీ నేతలపైన తప్పులు కేసులు పెడుతున్నారన్న వాదనలో అసలు నిజం ఎంతుంది? ప్రభుత్వానికి జగన్ వార్నింగ్ ఇస్తున్నారా, లేకపోతే ఏమైనా కమెంట్ చేస్తున్నారా? మరొకటి, తోక కత్తిరిస్తాం అనే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్ని, సీఎం వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఏపీలో సక్రమంగా అమలు కావట్లేదా ఈ సంఘటనలు చూస్తుంటే? ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక లిస్టు చదివారు, ఈ ప్రభుత్వం ఈ అంశాల్లో ఫెయిల్ అవుతుంది అని. నిజంగా ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత, ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ మీద ఉంటుంది, ప్రతిపక్ష నాయకుడి మీద ఉంటుంది. ఇప్పుడు
పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి అని తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ 13 నెలల కాలంలో వాటి మీద ఏ ఉద్యమాలకు పిలిపించాడని నేను అడుగుతున్నా. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి తెలిసినటువంటి విషయాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి తెలియటం లేదు అని నేను అడుగుతున్నా. ఎందుకు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు తన బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాడు అని అడుగుతున్నా. ఒక్కటే ఒక కార్యక్రమానికి పిలిపించాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, కలెక్టరేట్కి వెళ్ళండి అని. కలెక్టరేట్కి వచ్చారు అందరూ నిరుద్యోగులు అందరూ. వాళ్ళు నిరుద్యోగులా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా యువత వచ్చారు, ఆ సమస్య అయితే అడ్రస్ చేస్తారు కదా. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ లిస్ట్ అంతా తీసుకొని పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర ఈ లిస్టు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎజెండా ప్రజల తరఫున ఉద్యమాలకు పిలిపివ్వండి, ప్రజల తరఫున మాట్లాడండి, పోట్లాడండి, అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీ బయట పోట్లాడండి. ఇది కదా మీ బాధ్యత. జగన్మోహన్ రెడ్డి ఒక షెడ్యూల్ ఇచ్చాడు. అలా అంటే వైసీపీ ఏమంటోంది కృష్ణాంజలి గారు? అంటే నేను అసెంబ్లీకి వెళ్ళకపోయినా కూడా ప్రజల్లోకి డైరెక్ట్ గా వెళ్ళి ప్రశ్నిస్తున్నాను, ప్రజల కోసం పోరాటం చేస్తున్నాను అని అంటున్నారు. అంటే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే వచ్చే నష్టం ఏంటని అంటున్నారు. అసెంబ్లీకి వెళ్లాల్సిందే, ప్రజల తరపున ప్రజల్లో ఉండి కూడా పోరాటం చేయాల్సిందే. అసెంబ్లీకి వెళ్ళకపోతే మీకెందుకు ఎమ్మెల్యే గిరి, మీ 11 సీట్లకు ఎందుకు? అది ఏదో ఊరికే కుంటి సాకులు చెప్పి వాయిదాలు ఇస్తే కుదరదు. ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీ బయట కూడా పోరాటం చేయాలి. జగన్మోహన్ రెడ్డి మేము ప్రజా సమస్యల మీద వారంలో 4 రోజులు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వెళ్తాము అని ప్రకటించాడు షెడ్యూల్. మరి ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు ఆ షెడ్యూల్ ని ముందుకు తీసుకెళ్లలేదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పని ఏంటి అంటే జైలు యాత్రలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే తన పార్టీలో ఉండేటువంటి ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, కేసులు ఉన్నాయో వీళ్ళందరినీ వాళ్ళని బచ్చలు అడుకునేటువంటి పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళని ఓదార్చే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ పార్టీని కాపాడుకునేటువంటి పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డిని చూసి ఈ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన ఏదో నాకు లక్షల మంది వస్తున్నారు అనగానే మీకు ఎవరు రావట్లేదని ఓ మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం. అసలు అంటే ఈ ప్రభుత్వానికి వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం లేదండి. వీళ్ళు సరిగ్గా పరిపాలిస్తున్నాం అంటే వీళ్ళకే నమ్మకం లేదు. లేక జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ట్రాప్ లో పడి ఈ రోజున కొట్టుబిట్టాడుతున్నారు. మీరికైనా ఈ మీ ప్రభుత్వము మాది ఒక లిస్ట్ ఉందని నాకు వేణుగోపాల్ గారు చెప్తారు, రాఘవేంద్ర గారు కూడా చెప్తున్నారు. మీ ప్రభుత్వం అది చేసినప్పుడు ఉంటే ఇంకా చేసేటువంటి పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇగ్నోర్ చేయండి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం కింద ప్రజలు ప్రకటించేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా 13 నెలల్లో ఫెయిల్యూర్ ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మీరు ఈ రోజున మాట్లాడి మీరంతా డైవర్ట్ అయిపోయి ఈ రోజు అంటే మీ మీద మీకు నమ్మకం లేక, మీ పాలన మీద నమ్మకం లేక ఈ రోజున డైవర్ట్ చేసేటువంటి అంశాల వైపు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని ట్రాప్ లోకి లాగాడు. ఏంది ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూ చర్చ జరగాలి, రాజకీయ చర్చ జరగాలి. జగన్మోహన్ రెడ్డికి ఏదో లక్షల మంది వస్తుంటే వీళ్ళు అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి లక్షలు వస్తే ఏమైంది అని నేను అడుగుతున్నాను. లక్షల మంది వస్తారు, ఏమైంది? ఆయన 40% ఓట్లు ఉన్నాయి, వస్తారు, మాట్లాడతారు, పోతారు. అంతే. ఆయనకు భద్రత కల్పించేటువంటి విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా పోలీస్ యాంగిల్లో మీరు గత 5 ఏళ్లతో పోల్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా సరే వెళ్ళొద్దు అని ఇప్పటి వరకు పోలీసులు అనలా. ఖచ్చితంగా మీరు ఇంతమంది రావాలి అంతమంది రావాలనేది సెక్యూరిటీ యాంగిల్ లో చెప్తారు. అంతగా అదనంగా వచ్చారనుకోండి దాన్ని ఎలా మేనేజ్ చేయాలి ఏంటంటే పోలీసులు చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఘటనలో జరిగినటువంటి సందర్భంలో ప్రభుత్వము పోలీసులకు ఎంత బాధ్యత ఉందో ఆ రాజకీయ పార్టీకి కూడా, ఆ మీటింగులు కాల్పాటు చేసినటువంటి రాజకీయ పార్టీకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. అంతే తప్ప మీ ఇష్టం వచ్చిన రీతిలో మేము వ్యవహరిస్తాము, మాకు లక్షల మంది వస్తారు, మేము ఇంతమంది వచ్చినప్పుడు ఏదో ఒకటి ఘటనలు జరిగితే మీదే బాధ్యత అనేటువంటి విధంగా డైవర్ట్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తన వైపు తిప్పుకునేటువంటి ఆలోచనతో ఇది బాధ్యత రహితమైనటువంటి వ్యవహారం. కృష్ణాంజలి గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం సక్రమంగా పరిపాలిస్తే, ఈ ప్రభుత్వం అన్న మాటలన్నీ సక్రమంగా నెరవేరిస్తే, సూపర్ 6 హామీలన్నీ సక్రమంగా నెరవేరిస్తే, రాజధాని హామీ సక్రమంగా నెరవేరిస్తే, కంపెనీలు తెచ్చి పెడతాం, సంపద సృష్టిస్తాం అన్న విషయం సక్రమంగా నెరవేరిస్తే వాస్తవానికి ప్రజలు ఇంత పెద్ద ఎత్తున బయటికి రారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రైతు ఉద్యమాలు, నిరుద్యోగ ఉద్యమాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు చేయలేదు కాబట్టి జనం ఈ విధంగా వస్తున్నారు, వాళ్ళు చేయలేదు కాబట్టి జనం ఈ విధంగా వస్తున్నారు.